హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అఫీషియల్. ఈరోజు ఏంటంటే స్పెషల్ మనకి ఇప్పుడు చికెన్ నూడిల్స్ అనమాట. సో మనం చికెన్ నూడిల్స్కి ఏం కావాలో ఫస్ట్ మనం చికెన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నీట్ అండ్ క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ అనేది వాటర్ లేకుండా ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో ఏంటంటే మనం ఒక నిమ్మకాయ పిండాలన్నమాట. ఒక నిమ్మకాయ, ఓన్లీ లెమన్ జ్యూస్. సో వన్ లెమన్ జ్యూస్. నెక్స్ట్ ఏంటంటే కనుక ప్రాసెస్, ½ టీ స్పూన్ సాల్ట్ ఏంటంటే కనుక మీ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. సో ఇది వేసేసాక నెక్స్ట్ ఇవి రెండు అనేది కోటింగ్ అనేది ఫస్ట్ మంచి ఇవ్వాలి, ఎందుకంటే మన పీస్కి అనేది సాల్ట్ అనేది పట్టాలన్నమాట. సో వీ హ్యావ్ టు మిక్స్ వెల్ సాల్ట్ ఇంకా లెమన్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మనము 1 ఎగ్, వన్ ఎగ్ అనేది హోల్గా బీట్ చేసుకొని వేసుకోవాలి. హోల్ 1 ఎగ్. సో ఎగ్ కూడా చాలా ఇలా చికెన్కి ఏంటంటే ఇలా మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కారం. నెక్స్ట్ కొంచెం పసుపు. నెక్స్ట్ ఆల్రెడీ ½ టేబుల్ స్పూన్ జీరా అండ్ ధనియా పౌడర్. నెక్స్ట్ ఏంటంటే కనుక గరం మసాలా ఇది వచ్చేసి ½ టేబుల్ స్పూన్. ఇప్పుడు ఏంటంటే కనుక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పీసెస్కి వచ్చేసి మనకు కారం, ఉప్పు, మసాలాస్ అన్నీ మంచిగా కోటింగ్ అవ్వాలి. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి బియ్యం పౌడర్ అనమాట. సో ఏంటంటే మనకి పీసెస్కి ఏంటంటే ఫ్రై చేస్తాం కాబట్టి మంచిగా అతుక్కుంటుంది అనమాట పీస్ అనేది. నెక్స్ట్ ఏంటంటే కనుక ½ టేబుల్ శనగపిండి. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి. సో పీసెస్కి ఏంటంటే కనుక మనకి పిండి అనేది పడుతుంది అనమాట. సో మనకి నూనెలో డీప్ ఫ్రై చేసినా కానీ మసాలా అనేది పడదు. సో మీడియం ఫ్లేమ్లో ఏంటంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాలన్నమాట. సో ఇలా వేగుతాయి అన్నమాట ఒక్కొక్క పీసెస్ ఇలా. సో చికెన్ అనేది మనకి పూర్తిగా వేగిపోయింది అనమాట. సో ఇట్లా మనకి బ్రౌన్ కలర్ వస్తే ఏంటంటే కనుక మన చికెన్ అనేది వేగిపోయినట్టు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఆయిల్ లేకుండా ఎందుకంటే ఆయిల్ అంతా దీనికి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక మనం నూడిల్స్ ప్రిపరేషన్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే కనుక మనం ఒక బౌల్ తీసుకొని ఒక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత కొంచెం ఏంటంటే కనుక మనము ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఎంత అంటే 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే నూడిల్స్ అనేది మనకి విరిగిపోకుండా పొడిగా వస్తాయి అన్నమాట. సో ఈ వాటర్ అనేది మనం బాయిల్ అయ్యాక అప్పుడు నూడిల్స్ అనేది ఇందులో వేయాలి మనము. అనేది ఇలా బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయ్యాక ఏంటంటే కనుక ఇప్పుడు మనం 2 సాషెట్స్ వేస్తున్నాం అనమాట నూడిల్స్ అనేది. 1 and 2 సాషెట్స్ నూడిల్స్ వేసేస్తాం. సో ఇవన్నీ మనకి మంచిగా బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకున్నాం కదా, చికెన్ చేసుకున్నాం కదా. సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి సో ఎగ్స్ అనేటివి మనము నూడిల్స్లోకి ఎగ్స్ అనేది చేసుకున్నాం. వేసేసి లైట్గా సాల్ట్, అంతే. సో ఎగ్ ఇలా మనం స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాం.
ఓకే. ఇప్పుడు చికెన్ అనేది మనం ఇందాక వేయించుకున్నాం కదా, సో ఆ చికెన్ అనేది ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఇగోండి, ఇలా ఇలా 1 పీస్లో ఒక 2-3 మీకు నచ్చిన సైజులలో మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇలా చికెన్ తీసేసుకో. నూడిల్స్ అనేటివి మనకి ఇలా ఉడికిపోవాలి. సో ఇగో ఇలా కనుక ఒక స్టెయిన్లెస్ తీసేసుకొని వాటర్ అంతా అయిపోయి నూడిల్స్ అనేది ఒక దాంట్లో వేయాలి. ఇదే ఏంటంటే కనుక ఇప్పుడు మనకి మెయిన్ సీక్రెట్, ఎందుకంటే ఇప్పుడు నూడిల్స్ అనేటివి మనకి వేడిగా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు కూల్ వాటర్ వేస్తే ఏంటంటే కనుక మనకి నూడిల్స్ అనేటివి చాలా విడివిడిగా పొడిగా వస్తాయి అన్నమాట. సో ఇలా కూల్ అయిపోయాక ఏంటంటే విడివిడిగా వస్తాయి మనకి. ఇది మనకి ట్రిక్ అనమాట. చాలా విడివిడిగా చూసారు కదా, ఇప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఇలా విడివిడిగా వస్తాయి. సో చికెన్ నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు మనం నూడిల్స్ ప్రిపరేషన్ చేస్తున్నాము. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర అండ్ చికెన్ 65 ఇందాక మనం వేయించుకున్నాం కదా, ఆ చికెన్ 65. సో ఒక్కొక్కటి అనమాట. సో ముందుగా పచ్చిమిర్చి వేయాలి ముందుగా. అవి కొంచెం వేయాల్సిన నార్మల్ ఫ్రై అవ్వాలన్నమాట. షాలో ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ క్యారెట్ లైన్గా అన్నీ వేసేయాలా. వేసేసాక ఇందులో ఏంటంటే కొంచెం 1 pinch ఆఫ్ సాల్ట్ వేసేసి ఇవన్నీ మంచిగా రోస్ట్ చేయాలి. సో ఇలా ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 minutes మగ్గనిస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాజ్ పర్ అవర్ టేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనము నూడిల్స్ చేసేటప్పుడు ఏంటంటే కనుక ఫ్లేమ్ అనేది మనకి హై ఫ్లేమ్లో ఉండాలి. సో హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే కనుక నూడిల్స్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, సో ఆ నూడిల్స్ అనేది ఇందులో వేసేయాలి. సో వేసేసి హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేయాలి. చూసారు కదా, చేసేసాక ఒక్కొక్కటి మసాలా. సో ఫస్ట్ మన నూడిల్స్ అనేది కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మసాలాస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి నూడిల్స్ మసాలా 1 ప్యాకెట్, కారం 1 స్పూన్, సాల్ట్ కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి కొంచెం సాల్ట్. నెక్స్ట్ జీరా అండ్ ధనియా పౌడర్ కొంచెం, కొంచెం గరం మసాలా వేసేసి ఇందాక మనము బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో ఈ చికెన్ కూడా మొత్తం ఇందులో వేసేయాలి. నెక్స్ట్ కొంచెం సోయా సాస్, లైన్గా ఒకటెంబడి ఒకటి వేసేస్తే అయిపోతుంది. అండ్ ఎగ్ వేసేసి బాగా కలపాలి. సో ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏంటంటే ఫ్లేమ్ అనేది మనకి హై ఫ్లేమ్లోనే ఉండాలి నూడిల్స్కి ఎప్పుడు. సో మనకి ఇలా అయితే నూడిల్స్ కష్టం కలవడం. సో నేను ఆ ఫోక్ స్పూన్స్ ఉంటాయి కదా, సో ఇలా కలగలుపుతాం అనుకోండి, నీట్గా కలిసిపోతుంది అన్నమాట. సో ఇలా మొత్తం లోపల దాకా వెళ్తుంది. సో ఇలా మిక్స్ చేయాలన్నమాట. చూసారు కదా ఇలా. సో ఇప్పుడు మనకి కంప్లీట్లీ స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ రెడీ.
లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర. సో టేస్టీ యమ్మీ చికెన్ నూడిల్స్ రెడీ. సో ఇది ఏంటంటే కనుక ఇప్పుడు ఏంటంటే కనుక ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాం. సో యమ్మీ చికెన్ నూడిల్స్ రెడీ. సో దీన్ని టేస్ట్ చేయమని చెప్పి మా బావకి చెప్దాము, ఎట్లుందో చెప్తారు. సో యమ్మీ చికెన్ నూడిల్స్ రెడీ. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి, కామెంట్ బాక్స్లో ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. సో ఇంకా ఏమైనా న్యూ డిషెస్ ఏమైనా కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. సో అది కూడా ట్రై చేస్తాను నేను.